అయ్యో! చూసారు కదండీ! ఇవన్నీ కూడా తోటకూర అదేనండి తోటకూర కాడలండి. అంటే బాగా తోటకూర పెద్దగా అయిపోయి ఇంకా విపరీతంగా స్టెమ్స్ వేసి చాలా బలంగా నేను ఇవి మొదలు తీయలేకపోతున్నానండి. ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయో చూడండి. చూసారు కదండీ! నేను ఇలా మనం చేస్తున్నది ఏం లేదండి, వాటరింగ్ డైలీ చేయడమే. కాకపోతే ఇవి ఈ సీడ్స్ వీటికి ఉన్నాయి కదండీ! ఆ సీడ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ అన్ఎక్స్‌పెక్టెడ్‌గా మనకి ఒకసారి ఒక మొక్క వచ్చిందండి. ఇగోండి ఇక్కడ చుక్కకూర అండి. ఈ చుక్కకూర ఎండ వచ్చినాక పోద్దండి. వీలైతే మనం కాస్త కూల్ వెదర్ ఉన్న చోట కీప్ చేస్తే ఉంటాయండి. ఇప్పుడు బ్రతికిస్తున్నాయి. ఇక్కడ ఇంత లీవ్ కర్రీ తోటకూర నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఆ వంకాయ బ్రింజాలు ఉన్నాయి కదండి, షేర్ చేశాను కదండి. చూసారు కదండి. ప్రతి అంటే ఒక స్టేజ్ అంటే ఒక స్టేజ్ అంటే మనకి ప్రతి ఇంట్లో కూడా లేడీస్కి ఎవరికన్నా ఖాళీ సమయం ఉండేటప్పుడు నాకు తెలిసి ఎవరికో ఒకరికి ఉండొచ్చు. చూడండి ఎంత తోటకూరండి, ఎంత లీవ్ కర్రీ. ఇవి ఒక 4 ఏళ్ళకి సరిపోతుందండి. ఇంకా ఉందండి, ప్రతి కుండీలో కూడా ఒక్కొక్క తోటకూర స్టిక్ ఉందండి. అంటే స్టిక్ అంటే లాంగ్ సైజు కాడండి, లాంగ్ అండ్ బాగా బిగ్ సైజ్ అండి. అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అండ్ ఆ పక్కన బ్రింజాలు ఉన్నాయి కదండి, ఆ వీడియోని ఇదివరకు షేర్ చేసాను. అయితే అవి రైనీ సీజన్ వచ్చేటప్పుడు ఆ లాంగ్ సైజ్ బ్రింజాలు మరలా వేద్దామని నెక్స్ట్ ఇయర్ కోసం ఉంచానండి. చాట్లో వెల్లుల్లిపాయలు ఉన్నాయి, పనిలో పని అయిపోతుందండి. అలా మనం ఫ్రీగా ఎప్పుడు గాల్లో ఉంచిస్తే ఎప్పుడు పాడవ్వండి. నేను లాస్ట్ ఇయర్ కొన్నానండి, చూసారు కదండి. ఈ సమ్మర్లో మరలా కొనాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.